నేతలు అబద్ధాలతో ప్రచారాలకు దిగుతా ఉన్నారు. చూడటానికి ఎలా ఉందో తెలుసా? మా వద్ద బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ బిన్లు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు, సోప్ బాక్సులు, క్యారేజ్ బుట్టలు, స్క్రబ్బర్లు, స్టీల్ ప్లేసులు మా వద్ద సరసమైన ధరలకే లభించను. అది గమనించారా? కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే రాట్లేదే. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. ప్రధానంగా ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం చెప్పురా, మొత్తం చెప్పు. నిన్నగాక మొన్న హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు దాడి చేయటం, ఆఫీసును ధ్వంసం చేయటం, ఏదన్నా ఒకటేరా దానితో పాటు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం. ఇంకో అబద్ధమా? సైతాన్ వేదాలు వల్లిస్తుందా? ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో నాయకులందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నిన్న వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నట్టు. ఇట్టాడు కదా అవుతుంది అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి చెప్పడానికి?